ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, సకల కార్యాల్లో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో కృష్ణపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో 30 రోజులలో ఏ రోజైనా సరే దీపాన్ని వెలిగించిన, దీపాన్ని దానం చేసిన విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో వచ్చే బహుళ పాడ్యమి నాడు స్వాహాదేవిని ధ్యానం చేయటం ద్వారా, అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవి నామాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవటం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం అంటేనే కృత్తికా నక్షత్రంతో కూడి ఉన్న మాసం అని అర్థం. కృత్తికాగ్నిర్దేవత అంటుంది వేదం. అంటే కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. అగ్నిముఖావై దేవాహ అంటుంది శాస్త్రం. దేవతలందరూ కూడా అగ్ని ద్వారానే ఆరాధించబడతారు. అగ్ని నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రం ఉన్న ఈ కార్తీక మాసంలో బహుళ పాడ్యమి నాడు అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవిని మనస్సులో ధ్యానం చేసుకున్నట్లయితే, స్వాహాదేవిని ధ్యానం చేస్తూ అగ్నిదేవుడిని స్మరిస్తూ ఒక దీపాన్ని వెలిగించినట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి సందర్భంగా మీ గృహంలో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యి పోసి ఒక దీపాన్ని వెలిగించి ఓం జాతవేదాయ నమః అంటూ అగ్నిదేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే కార్తీక బహుళ పాడ్యమి సందర్భంగా ఈరోజు ఉల్లిపాయ, ఉసిరికాయ ఆహారంలో స్వీకరించటాన్ని నిషేధించాలి. అలాగే ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి సందర్భంగా నెయ్యిని దానంగా ఇచ్చినట్లయితే గ్రహదోషాలను తొలగింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి సందర్భంగా అగ్నిదేవుడిని స్మరించుకోవడంతో పాటు, స్వాహాదేవిని స్మరించుకోవడంతో పాటు దీపదానం చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో ఏ రోజైనా సరే సాయంకాలం పూట శివాలయంలో గాలిగోపురం ద్వారంలో కానీ, గర్భగుడికి సమీపంలో కానీ, నందీశ్వరుడికి శివలింగానికి మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో కానీ ఒక దీపాన్ని వెలిగించినట్లయితే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో ఆవు పాలతో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేసినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందాలంటే మీ గృహంలో పూజా మందిరంలో ఒక దీపాన్ని వెలిగించి, ఆ దీపంతో మీ గృహంలో బియ్యం దాచుకునే ప్రాంతంలో, వంట చేసుకునే ప్రాంతంలో, బావి లేదా నీళ్లు ఉన్నటువంటి ప్రాంతంలో మీ గృహం సింహద్వారం ముందు దీపాలను వెలిగిస్తూ పితృదేవతలను స్మరించుకున్నట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తులసి చెట్టు మొదట్లో కానీ, ఉసిరిక చెట్టు మొదట్లో కానీ దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణలను పూజించినట్లయితే వివాహం కాని వాళ్లకు వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది. కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించిన తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించి కార్తీక పురాణాన్ని చదివినట్లయితే మహిళలు దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈ కార్తీక మాసంలో గృహంలో మహిళామణులు కార్తీక వ్రతాన్ని ఆచరించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు. కార్తీక వ్రతం అంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక అరటి దొప్పలో దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని నదిలో విడిచిపెట్టి అక్కడి నుంచి గుడికి వెళ్ళి గుడిలో దీపాన్ని వెలిగించి, గుడి నుంచి ఇంటికి వచ్చి గృహంలో తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకున్నట్లయితే దీన్ని కార్తీక వ్రతం అంటారు. అలాగే ఈ కార్తీక వ్రతం సందర్భంగా వీలైతే విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించి విష్ణుమూర్తి ఆలయంలో శంఖం, చక్రం, పద్మం, స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేయటం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అగ్ని నక్షత్రమైన కృత్తికా నక్షత్రం ఉన్న ఈ కార్తీక మాసంలో శివకేశవులను పూజించండి.
శివాలయాన్ని, విష్ణు ఆలయాన్ని దర్శించి సంధ్యా సమయంలో దీపాలు వెలిగించండి. అగ్నిదేవుడిని ధ్యానం చేయండి. కార్తీక వ్రతాన్ని ఆచరించండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితాన్ని గడపండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక బహుళ విధియ సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.